పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హీట్ పుట్టిస్తున్నాయి. అధికార విపక్షాలు లోక్సభలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. అమెరికా భారత్ మధ్య డీల్పై విపక్షాలు అధికార పార్టీని నిలదీస్తున్నాయి. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ అడిగే ప్రశ్నలకు అధికార పార్టీ సమాధానం చెప్పడం లేదు. పైపెచ్చు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. మోడీ సర్కార్ రైతుల కష్టాన్ని ట్రంప్ కి అమ్మేస్తున్నారు అని అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ. అయితే కాంగ్రెస్ ఎంపీల విమర్శలపై ప్యానెల్ స్పీకర్ కృష్ణ ప్రసాద్ కామెంట్ ఏంటి? రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఎందుకు అడ్డుకున్నారు? ఆయన స్పందన ఏంటి? ప్యానెల్ స్పీకర్ కృష్ణ ప్రసాద్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ చూద్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అధికార విపక్షాల మాటలతో హీట్ను పుట్టిస్తున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సందర్భంలో అమెరికా భారత్ మధ్య కుదిరిన డీల్కి సంబంధించి ట్రేడ్ డీల్కి సంబంధించి అసలు విషయాలు బయట పెట్టాలంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన చేయకుండా అంతా కూడా ట్రంపే వైట్ హౌస్ నుంచి ప్రకటించారు తప్ప భారత్ నుంచి ఏ ఒక్కరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. దానికి సంబంధించి చర్చ చేపట్టాలి అంటే భారత రైతాంగానికి నష్టం జరగబోతుంది అమెరికాతో కుదుర్చుకున్న డీల్ వల్ల అనేది ఆ విపక్ష పార్టీలు ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రసంగించకుండా అడ్డుకుంటున్నారనేది విపక్ష పార్టీలు నిరసన తెలియజేస్తుంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి పేపర్లు విసిరే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు 8 మంది అంటే ఇటు వేరే పార్టీకి సంబంధించిన వెంకటేశన్ తప్ప మిగతా కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా 8 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వారందరూ కూడా సస్పెన్షన్కు గురైనప్పటికీ కూడా మేము పోరాటం కొనసాగిస్తాను ఇంటామట్టు కూడా ఆ పార్లమెంటు మకరద్వారం వద్ద నిరసన తెలియజేస్తున్నారు. ఈ మకరద్వారం వద్ద వారు చేసే నిరసనకు విపక్ష పార్టీలు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా అంటే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ 5 గంటలకు ప్రసంగిస్తారనుకున్నారు. కానీ నిన్న ప్రసంగించకుండానే నేటికి వాయిదా పడింది. అంటే గత 3 రోజులుగా ఈ లోక్సభ అనేది వాయిదా పడుతూనే వస్తుంది. రాహుల్ గాంధీ ప్రసంగానికి ఇటు అధికార పక్షం అడ్డుపడుతుంది. రాహుల్ గాంధీని ప్రసంగించకుండా అడ్డుపడుతున్నారనేది ప్రధానంగా విపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు అని అనుకున్నారు. కానీ విపక్షాల ఆందోళన నేపథ్యంలో నిన్న ప్రసంగం అనేది లేకుండానే లోక్సభ ముగిసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఉండబోతోంది. దానికన్నా ముందు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారా లేదా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించే సమయంలో విపక్షాలు మళ్ళా ఆందోళన నిర్వహిస్తాయి? అసలు ఏం జరగబోతోంది? దీనిపై మనతో మాట్లాడేందుకు ప్యానెల్ స్పీకర్ లోక్సభ ప్యానెల్ స్పీకర్ కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు లోక్సభలో ఏం జరుగుతుంది, ఎందుకు వాయిదాల పర్వం కొనసాగుతోంది, ఎందుకు రాహుల్ గాంధీకి ప్రసంగించే అవకాశం ఇవ్వడం లేదనేది కూడా వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బడ్జెట్, దానికన్నా ముందు రాష్ట్రపతి ప్రసంగం, దానిపై సంబంధించి ధన్యవాద తీర్మానంలో భాగంగా పలు అంశాలను కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తున్నారు. కానీ దాన్ని అడ్డుకుంటున్నారనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇప్పుడు మనం సమావేశం ఏదైతే ఉందో పార్లమెంట్ సమావేశము, ఇది బడ్జెట్ సమావేశం అంటాం. బడ్జెట్ సమావేశంలో ముఖ్యంగా మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ సంవత్సరం బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసినప్పుడు బడ్జెట్లో ఏం అంశాలు ఉన్నాయి, ఏమిటి, అంతకంటే ముందు ఈ సమావేశాన్ని ఇన్వైట్ చేస్తూ వెల్కమ్ చేస్తూ రాష్ట్రపతి గారు కూడా సంబోధిస్తారు. 2 హౌస్ జాయింట్ హౌస్ మీటింగ్ పెట్టి సెషన్ పెట్టి అడ్రస్ చేస్తారు. ఆ తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని అన్ని పార్టీలు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మీద మాట్లాడతారు. మాట్లాడినప్పుడు అన్ని పార్టీలకి అవకాశాలు ఇస్తారు. విపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ కాబట్టి ముందు రాహుల్ గాంధీ గారికి ముందు అవకాశం ఇస్తారు. రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడేటప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడకుండా ఆయన వేరే అంశాలు, బడ్జెట్కి సంబంధం లేని అంశాలు ఎత్తడం వల్ల స్పీకర్ గారు ఆబ్జెక్షన్ చేసి రూలింగ్ ఇచ్చారు, ఏదున్నా మీరు బడ్జెట్ గురించి మాట్లాడండి అని. సో అది ఆయన స్పీకర్ గారు చెప్పడం, అలా చేయొద్దు, మీరు బడ్జెట్ మీద మాట్లాడండి. బడ్జెట్ కంటే ముఖ్యంగా ప్రెసిడెంట్ గారి స్పీచ్ మీద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కాబట్టి ప్రెసిడెంట్ గారి, రాష్ట్రపతి గారి స్పీచ్ మీద మీరు మాట్లాడండి అని పదే పదే ఈయన అనడం, ఆయన స్పీకర్ మాట లెక్క చేయకుండా ఆయన వేరే అంశాలు మాట్లాడటం జరుగుతూ వచ్చినందుకు స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు. నో తప్పిది, అలా చేయొద్దు, మీరు ఏదున్నా
రాష్ట్రపతి గారి స్పీచ్ గురించే మాట్లాడండి అని ఈ అంశాల మీద నడుస్తూనే ఉంది. తర్వాత నేను స్పీకర్ చైర్లో కూర్చోవడం జరిగింది. అప్పుడు జరుగుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి, ఒక సభ్యుడు, గౌరవనీయుల సభ్యులు, వాట్ ఈస్ దిస్ యార్ అని పదం వాడడం అది మంచిది కాదు, ఆబ్జెక్షనబుల్. అటువంటి పదం కూడా వాడినందుకు నేను ఆబ్జెక్షన్ తీసుకున్నప్పుడు ఇంకొక సభ్యులు, గౌరవనీయుల సభ్యులు, దీంట్లో ఏం తప్పు ఉంది యార్ అంటే అని మళ్ళీ ఇంకోసారి. సో ఈ విధంగా ఆ సెషన్ అనేది స్మూత్గా జరగకపోవడం, అది మరి అపోజిషన్ కాబట్టి న్యాచురలీ వాళ్ళు చెప్తారు మమ్మల్ని అలౌ చేయట్లేదని, అది వాళ్ళు అలా చెప్తా ఉన్నారు. కానీ వాస్తవం ఇదన్నమాట. మరి ప్రధానమంత్రి గారు కూడా మొత్తం దేశాన్ని ఉద్దేశించి, అంటే త్రూ ద పార్లమెంట్, లోక్సభలో మాట్లాడి మొత్తం దేశానికి ఆయన ఒపీనియన్ కూడా చెప్పాలి కదా. మరి దానికోసం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. చర్చ చేపట్టమని కోరినందుకు విపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులను సస్పెండ్ చేశారు, అది కరెక్ట్ కాదనేది నిన్న రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాద తీర్మానంలో భాగంగా మల్లికార్జున ఖర్గే కూడా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానంగా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పకపోగా అడిగినందుకు, ప్రశ్నించినందుకు మా సభ్యులను సస్పెండ్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నారు. ఒకటి నరవాణే రాసిన బుక్ చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నరవాణే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే బుక్ రాశారు. దాంట్లో చైనా భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ కనిపించింది, వారు భారత భూభాగాన్ని ఆక్రమించే వరకు ఇటు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది ఒక వ్యాఖ్య చేస్తే, మరోవైపు ఇటు అమెరికా భారత్ మధ్య కుదిరిన డీల్ వల్ల ఆర్థికంగా భారత్కు నష్టం చేకూరుతుంది, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్లోకి అనుమతించడం ద్వారా భారత రైతాంగం నష్టపోతుంది, దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అవకాశం ఇవ్వకపోగా సస్పెండ్ చేశారు అనేది ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ, అంటే నిన్న జరగాల్సి ఉంది విపక్షాల ఆందోళన మధ్య ఈ రోజుకు సభ వాయిదా పడింది. ఈ రోజు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఉండబోతోంది, ప్రసంగం చేయనున్నారు. ఈ రోజైనా సజావుగా సాగుతుందా లేదా, విపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రసంగాన్ని అడ్డుకోకుండా సజావుగా సాగనించేందుకు సహకరిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.